భక్తులారా, వివాహం కాని వారు, అలాగే సంతానం కాని వారు, అలాగే ఉద్యోగం దొరకని వారు, అలాగే రుణ సమస్యలతో ఎంతోమంది చాలామంది కూడా బాధపడుతున్నారు. అంటే ఇచ్చినటువంటి అప్పు తిరిగి రావడం, అలాగే మనం చేసినటువంటి అప్పు తొందరగా తీర్చడం, అలాగే మనం చాలామంది కూడా అప్పులు ఇచ్చున్నాం, అప్పులన్నీ కూడా రికవరీ తొందరగా కావాలి, వారు మంచి మనసుతో మనకు తొందరగా ఇచ్చేయాలి అంటే ఈ పుష్యమాసంలో ఏం చెయ్యాలి అంటే, ఈ పుష్యమాసంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎంతో విశేషమైనటువంటి రోజు ఉంది. జనవరి 26 పుష్యమి నక్షత్రం. దీన్ని తైపూసం అంటారు. ఇది ఎంతో విశేషమైనటువంటిది. వివాహం కాని వారు ఉంటే కనుక సమీపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళండి. స్వామి వారికి యథాశక్తికి పంచామృతాలతో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, అలాగే కొబ్బరి నీళ్ళతో స్వామి వారిని అభిషేకించండి. ఆ రోజున వీలైతే కనుక సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎరుపు వస్త్రం ఒక ధోతిగా కట్టించండి. అలాగే ఎరుపు పుష్పాలతో స్వామివారిని అర్చించండి. అలాగే ఎరుపు పుష్పమాల, అచ్చం ఎరుపు, అందులో ఆ పూలల్లో ఏ ఇతర రంగు కలిగినటువంటి ఏ పుష్పాలు కూడా కలవకూడదు. ఎరుపు పుష్పమాల స్వామివారికి సమర్పించండి. అలాగే ఆలయంలో దీపారాధన చేస్తే కనుక ఎరుపు వర్ణం కలిగినటువంటి వత్తులతో దీపారాధన చేసి ఆలయం చుట్టూ కూడా ప్రదక్షిణ చేయండి. 3 చేస్తారా, 7 చేస్తారా, 11 చేస్తారా, మీ సమయాన్ని బట్టి మీరు చేయండి. అలాగే అక్కడే కూర్చొని స్వామివారి యొక్క భుజంగ స్తోత్రం ఒక 6 సార్లు పారాయణం చేయండి. అనంతరం మీకు కుజదోషం ఉంటే కనుక అక్కడున్నటువంటి అర్చకుడికి కిలోంపావు కందులు, అలాగే ఎరుపు వస్త్రం దానం చేయాలి. ఎరుపు ఫలాలు అంటే ఉదాహరణకు దానిమ్మలే కానీ, యాపిల్సే కానీ, చెర్రీసే కానీ, ఆల్బుకారే కానీ ఎరుపు వర్ణం కలిగినటువంటి ఫలాలు బ్రాహ్మణుడికి దానం చేయండి. అలాగే రాహుకేతు దోషాలను నివారించేటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆ రోజున అక్కడ ఉన్నటువంటి అర్చకుడికి కిలోంపావు నల్ల మినుములు, అలాగే ఉలువలు కూడా దానం చేయాలి. అలాగే యాష్ కలర్ బూడిద రంగు వస్త్రము, అలాగే ప్రింటెడ్ వస్త్రం కూడా దానం చేయండి. ఎంతో విశేషమైనటువంటిది ఈ తైపూసం. దీన్ని తైపూసం అంటారు. ఎందుకంటే పుష్యమాసంలో వచ్చేటువంటి పుష్యమీ నక్షత్రం ఉన్న రోజున సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ఎంతో విశేషమైనటువంటిది. ఈ రోజున వేలాయుధాన్ని పూజించాలి. చాలామంది కూడా అంటుంటారు, ఈ రోజున ఎందుకు వేలాయుధాన్ని పూజించాలంటే తారకాసుర సంహారం కొరకు సాక్షాత్ పార్వతి అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామి వారికి వేలాయుధాన్ని ప్రసాదించినటువంటి రోజు. ఆ వేలాయుధంలో సర్వశక్తులు, అమ్మవారి దగ్గర ఉన్నటువంటి సర్వశక్తులన్నీ కూడా ఆ వేలాయుధంలో నిండినటువంటి రోజు ఈరోజు తైపూసం. పుష్యమీ నక్షత్రం ఉన్న రోజున జనవరి 26. ఈ రోజున భక్తులారా, సమీపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి వెళ్ళండి. స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి.